నమస్తే అండి. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది కదండీ! సో, మాకు సెకండ్ శుక్రవారం గడుస్తదా లేదా అని మేము ఫస్ట్ శుక్రవారం చేసేసుకుంటున్నామండి వరలక్ష్మి వ్రతం. నాకైతే స్పెషల్‌గా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమండి. అమ్మవారికి ఇష్టమైన పాయసము, బూరెలు, ఇంకా పులిహార చేశానండి. పానకం చేశాను. ఇంకా ఎక్కువ ప్రసాదాలు ఈ మంత్‌లోనే ఒక వారం ఒక చిన్న పూజుందండి. అప్పుడు అన్నీ ఎక్కువ రకాలు చేద్దామని ఇవాళ ఈ 4 చేశానండి. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ కదా! ఈ 4 అందుకని ఈ 4 చేశాను. పూజ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న క్లిప్ తీశానండి నేను రెడీ అయ్యాక. ఈ ఫ్లవర్స్ అన్నీ మన నర్సరీలో పూలేనండి. ఒక్క చామంతి పూలు మాత్రమే బయట తెప్పించాను. నెక్స్ట్ ఇయర్‌కి ఫ్రూట్స్ కూడా మన నర్సరీలోయే ట్రై చేస్తానండి. అప్పటి వరకు పెంచేయడానికి. వినాయకుడికి ఇష్టమైన గరికి, మహాబిల్వం తీసుకొచ్చామండి నర్సరీలోవే అవి కూడా. ఇంకా పత్రి అంతా కూడా మన నర్సరీలోదేనండి. ఇంకా పూజ స్టార్ట్ చేద్దామండి. వినాయకుడి పూజతో ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. మా వారు చదివారండి. నేను పూజ చేసుకున్నాను. వీలైతే ఎవరు ఏమీ తినకుండా ఎంప్టీ స్టమక్‌తో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుగణదయే నమః. ఓం కృతియే నమః. ఓం సుప్రణదయే నమః. ఓం సుగణదయే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురాదిఘ్నేశాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోజ్జితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వైస్మన్యాయ నమః. ఓం సర్వోప్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధియే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయకాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సుఖయే నమః. ఓం సంసారునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిని మేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తియే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సద్యోతితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగృషే నమః. ఓం విశ్వరక్షకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం వన్భక్తవేషాయ నమః. ఓం పరాజితాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః.
ఓం అక్రాంతచితచిద్భవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మై నమః. ఓం శుచియే నమః. ఓం స్వాహాయ నమః. ఓం సదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మన్యై నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుదారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మాద్భువాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధిన్యే నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనిన్యే నమః. ఓం పుష్టియే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనిన్యే నమః. ఓం పుష్టియే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భాస్కరయే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం విశిస్విన్యై నమః. ఓం వసుందరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధియే నమః. ఓం శ్రేణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపేష్మకతానందాయ నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ దేవ్యై నమః. ఓం విష్ణుపక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్యే నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోప్రదనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. వినాయక అష్టోత్తరం ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అయిపోయాక వరలక్ష్మి వ్రత కథ అయితే స్టార్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వచ్చిందండి, సో అది మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వరలక్ష్మి వ్రత కథ. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి యందు సకల మునిగణ సంసేవితుడై ఉన్న సమయమున పార్వతీదేవి సవ్యనీయముగా ప్రాణేశ్వర, స్త్రీలు సకలైశ్వర్య సంపూర్ణులై ఉండుటకు నాచరింపదగిన వ్రతమేదియో సెలవీయుడని కోరెను. అంతటా పరమేశ్వరుడు దేవి, వరలక్ష్మి వ్రతం అన్నది స్త్రీలకు సౌభాగ్యమును సొంగును. దానిని శ్రావణ మాస శుక్లపక్షమందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు చేయవలెను అనెను. అది విని ఆమె, స్వామి, ఆ వ్రతమును ఎట్లా ఆచరించవలెను సెలవీయుడనెను. మరియు దానిని పూర్వం ఎవరు ఆచరించి ధన్యులైరో తెలుపగవరా ననెను. అంతటా పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రత కథను చెప్పెదను వినుము. పూర్వం విదర్భ రాజ్యమున
కుండిన నగరమును ఒక పురము కలదు. అది బహు సుందరమైన పట్టణము. అందు చారుమతియను నొక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడామెను స్వప్నమున ప్రత్యక్షమయ్యి ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు మెచ్చి తిని నీకు వలయ వరముల నొసంగ తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతము చేయుము. అప్పుడు నువ్వు కోరిన కోరికలు తీర్చెదా నని చెప్పి మాయమయ్యెను. వెంటనే ఆమె మేల్కాయించి తన స్వప్న వృత్తాంతమును విస్తారముగా భర్తకు నివేదింపగా నతడు మిగులు సంతోషించి ఆమె నా వ్రతము చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతమును తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణ మాసము కొరకు ఎదురు చూచుచుండిరి. అంతలో శ్రావణ మాసం వచ్చెను. అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానమాచరించి ఒక చోట ఆవు పేడతో నలికి బియ్యముతో మండపం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సాయంత్రమైన తర్వాత అధిక భక్తితో లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 పోగులు గల తోరమును కుడి చేతికి కట్టుకుని యథాశక్తి లక్ష్మీదేవికి వివిధ ఫల భక్ష పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ఒక ప్రదక్షిణము చేయసరికి గల్లు గల్లని ధ్వని వచ్చినచ్చే వారి కిందికి చూడగా వారి కాళ్లకు గజ్జెలు అందెలు మొన్నగ ఆభరణములు కనిపించెను. భక్తి తప్పకుండా వారు 2వ ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో నొప్పెను. 3వ ప్రదక్షిణము చేసినంతనే వారి ఇండ్లు సకల సంపద్వృద్ధము లయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తి దక్షిణ తాంబూలను నొసంగి సంతుష్టుల చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రులకు పెట్టి తాను భుజించి సుఖముగా నుండెను. లోకోపకారముగా నిట్టి వ్రతము చేయించినందుకు పౌరులందరూ ఆమెను వేనోళ్ల పొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ నా వ్రతము ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చు. ఈ వ్రతాచరణ వల్ల వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందరూ విజయము చేకూరెను నని శివుడు పార్వతికి చెప్పెను. ఉద్యాపనము కథ అందే చెప్పబడి ఉన్నది. కథ అయితే ఇదండి. కథ చదువుతూ మనం 9 తోరాలు 9 పోగులతో తోరం అమ్మవారి దగ్గర ఒకటి మనకొకటి పెట్టుకుంటామండి. అంతటితో కథ అయితే పూర్తయింది. లలిత చదువుకునే వాళ్ళు లలిత, ఇంకా మన ఇష్టం అండి. అమ్మవారి ఏమైనా చాలా చదువుకోవచ్చు. కనకదార చదువుకునే వాళ్ళు కనకదార చదువుకోవచ్చు. ఈవినింగ్ కూడా మళ్ళీ ఈ ప్రసాదాలు తీసేసి ఫ్రెష్గా ఏదైనా ప్రసాదం పెట్టుకొని దీపం పెట్టుకుంటామండి. రేపు ఉదయం కూడా దీపం పెట్టుకొని రేపు అమ్మవారిని కదించి తీసేస్తామండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ ధూపం వేసి ఈవినింగ్ పూజ చేసుకుంటాం. అది చాలా బాగుంటుంది. ఏదేమైనా శ్రావణ మాస శుక్రవారం పూజ ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం అండి. ఎంతో భక్తి శ్రద్ధతో ఇష్టంగా చేసుకుంటారు. ఆ అమ్మవారి దయ కరుణ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాగే ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలండి. సంతోషంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి స్త్రీల వ్రత కథ అన్న బుక్లో ఈ స్టోరీ ఉంటుందండి. అన్ని స్టోరీస్ ఉంటాయి అందులో. పూజ అయిపోయాక కింద మా అమ్మగారిని పిలిచి తాంబూలం ఇచ్చామండి. మాకేమీ అంటే వాయినాలు లాంటివి ఏమీ లేవండి. యాక్చువల్గా మాకు శుక్రవారం పూజ కూడా లేదన్నారు మా అత్తగారు. కానీ నేను చేసుకుంటానండి అమ్మవారి పూజకి ఉండడం లేకపోవడం ఏంటని. అయితే అపార్ట్మెంట్లో అందరినీ పిలవలేదండి. అంటే ఈ మంత్లోనే ఇంకొక వారం పూజ ఉందండి. అప్పుడు అందరినీ పిలిచి చేసుకుందామని ఈ వారం మా అమ్మగారిని ఒక్కరినే పిలిచానండి. మా అమ్మగారే లక్ష్మీదేవి అనుకుని తాంబూలం ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిలాగా ఫీల్ అయ్యామండి. ఈ మంత్లోనే ఒక వీక్ సౌందర్యలహరి చదివించుకుంటామండి ఇంటి దగ్గర సింపుల్గా. అది కూడా వీడియో పెడతానండి మీకు. కొంతమంది ఇలా ఫీల్ అవ్వచ్చు, ఇలా పూజలు చేసి వీడియోలు పెడుతున్నారు, షో ఆఫ్ చేస్తున్నారని. మంచి విషయమే కదండి పూజ అన్నది. నచ్చిన వాళ్ళు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. ఓకే అండి, ఉంటానండి.